బహుజన బతుకమ్మ కార్యక్రమంలో ఇవాళ రెండవ రోజు ఖమ్మం పట్టణంలో బహుజన ఆడబిడ్డలందరి మధ్యన అన్నదమ్ముల సహకారంతో ఆడుకోవడానికి ఇక్కడి కదిలి వచ్చింది. ఈ సంవత్సరం తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ప్రకృతి, స్త్రీలు, బతుకమ్మ. ప్రకృతిని మహిళలతో పోలుస్తారు, అందుకని ప్రకృతిని కాపాడుకోవాలి, మహిళల్ని కాపాడుకోవాలి. ఒకవైపున ప్రకృతి విధ్వంసం కొనసాగుతుంది, ఇంకొక వైపున మహిళలపైన అన్ని రకాల హింసలు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నటువంటి సందర్భం ఇవాళ కొనసాగుతున్నటువంటిది. కొన్ని వెలుగులోకి రానటువంటివి ఎన్నో కొన్ని ఉన్నాయి. అందుకని ఇవాళ ఈ కొనసాగుతున్నటువంటి తీరుకు నిరసనగా ఈసారి బహుజన బతుకమ్మను మేము కొనసాగిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇంకొక వైపున దామగుండాలలో మీ అందరికీ తెలిసిందే, దామగుండం ఆ అడవిలో రాడార్ స్టేషన్ని నిర్మించాలని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దామగుండంలో బహుజన బతుకమ్మ 6వ తేదీన కూడా ఆడబోతుంది. గతంలో నల్లమలలో యురేనియం తవ్వకాలకు నిరసనగా ఎట్లయితే పెద్ద ఎత్తున బహుజన బతుకమ్మ కార్యక్రమం చేపట్టిందో, ఈ సంవత్సరం కూడా దామగుండంలో రాడార్ స్టేషన్కి వ్యతిరేకంగా బహుజన బతుకమ్మ, వివిధ ప్రజా సంఘాలు, దామగుండం జేఏసీ సంయుక్త నిర్వహణలో అక్కడ పెద్ద బహిరంగ సభ జరగబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా దామగుండంకి అందరూ కూడా అన్ని శక్తులు, వ్యక్తులు, ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు అందరూ కదిలి రావాలని, ఆ అడవిలో జరిగేటువంటి ఆ బతుకమ్మను మీరంతా జయప్రదం చేయాలని, ఇది ఉత్సవమే కాదు ఉద్యమం అంటూ చాటుతున్నటువంటి బహుజన బతుకమ్మలో భాగస్వాములు కావాలని మిత్రులందరికీ కూడా సవినయంగా కోరుతున్నాను. ఇవాళ పెద్ద ఎత్తున పర్యావరణ విధ్వంసం కొనసాగుతూ ఉంది. హైదరాబాద్లో మూసీ ప్రక్షాళన చేస్తామని చెప్పేసి, మూసీ పరిరక్షణ కోసం అని చెప్పేసి జరుగుతున్నటువంటి చర్యలు, ఇవాళ మూసీ క్షేమంగా ఉండాలి అంటే అక్కడ దామగుండం కూడా క్షేమంగా ఉండాలి. దామగుండం అడవి అంతా క్షేమంగా ఉండాలి. ఎందుకంటే ఆ రేడియేషన్ అనేటువంటిది ఇక్కడ కిందికి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా పర్యావరణ విధ్వంసం కొనసాగితే మానవ మనుగడని ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కనుక దీనికి అంతటికి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన దక్కన్ పీఠభూమి, ఇక్కడ మొత్తం కూడా నవధాన్యాల సంస్కృతి, ఈ నవధాన్యాలకు పూలతో స్వాగతం ఇచ్చేటువంటి పండుగగా, ఇది పంటల పండుగగా మనం చూస్తాము. ముఖ్యంగా ఇక్కడ మహిళలు చాలా ఇష్టంగా ఆడుకునేటువంటి బతుకమ్మ పండుగలో మనం అందరం కూడా భాగస్వాములం అవుదాము. ఈ పర్యావరణాన్ని రక్షించుకుందాము, ప్రకృతిని రక్షించుకుందాము, మహిళల్ని కాపాడుకుందామని చెప్పేసి తెలియచేస్తూ జై బహుజన బతుకమ్మ, జై జై బహుజన బతుకమ్మ, జై తెలంగాణ. కాపాడుకుందాం ప్రకృతిని, స్త్రీలను, స్త్రీలను. జై జై బహుజన బతుకమ్మ, జై జై బహుజన బతుకమ్మ. ఓ బతుకమ్మవో బతుకమ్మవో, పూల పూల బతుకమ్మ, బహుజన బతుకమ్మ, పూల పూల బతుకమ్మవో, బహుజనుల బతుకమ్మవో. జై 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 రా బహుజనులకు, జై 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 రా బతుకమ్మలకు, జై 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 రా బహుజనులకు, జై 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 రా బతుకమ్మలకు. థ్యాంక్ యూ.